బులెటిన్లో డీటెయిల్ చూస్తే మణిపూర్లో రాష్ట్రపతి పాలన విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతుల మధ్య వైరంతో అట్టడుగుతున్న మణిపూర్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నటువంటి తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్రపతి పాలన కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతుల మధ్య వైరంతో అట్టుడుగుతున్న మణిపూర్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్న సమయంలో ఈ పాలన మరో 6 నెలల పాటు పొడిగిస్తూ లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీర్మానం చేశారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రపతి కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. తాజా నిర్ణయంతో మణిపూర్లో 2026 వరకు రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు మనకు మణిపూర్కి సంబంధించినటువంటిది మరో 6 నెలల పాటు కూడా రాష్ట్రపతి పాలన ఏదైతే ఇప్పుడు ఉంది, అయితే మరొక 6 నెలల పాటు పొడిగిస్తున్నట్లు కూడా కేంద్రం కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. దీన్ని ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో కూడా లోక్సభలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకు ఫిబ్రవరి 13వ తేదీన 2025న ఏదైతే ముఖ్యమంత్రిగా మణిపూర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో అప్పటి నుంచి కూడా అక్కడ అంటే గత కొన్ని నెలల నుంచి కూడా అక్కడ 2 తెగల మధ్య జరుగుతున్నటువంటి వైరమ్యాలు అనుకోవచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమం. కాబట్టి దీనిని కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఫిబ్రవరి నుంచి కూడా అంటే ఫిబ్రవరి 13న ప్రారంభమైనటువంటి రాష్ట్రపతి పాలన మరి ఇప్పుడు ఏదైతే మనకి అంటే ఏదైతే 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించిన సందర్భంలో అది అంటే ఆ డేట్ ముగుస్తున్నటువంటి సందర్భంలో మరొకసారి కూడా ఈ డేట్ని అంటే 6 నెలల పాటు మరొకసారి కూడా పొడిగించడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే దాదాపు 2 తెగల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలను కొంత సద్దుమణిగినటువంటి పరిస్థితి, కొంత అంటే నిలదొక్కున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. అయితే దీనిని కంటిన్యూ చేసి మరి అక్కడంతా కూడా సామరస్యంగా 2 తెగల మధ్య కూడా సహృద్భవ వాతావరణం ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రయత్నాలు కూడా చేస్తుంది ఒకవైపు. ఇందులో భాగంగానే మరొక 6 నెలల పాటు కూడా పొడిగిస్తున్నట్లు కూడా కేంద్ర హోంశాఖ ఇక్కడ కీలకమైనటువంటి ప్రకటన కూడా చేసింది. అయితే ఇది దాదాపు మనకు 2026 వరకు కూడా కంటిన్యూ కాబోతుంది. రానున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులంతా కూడా దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా మంది కూడా అక్కడికి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తెగల మధ్య కూడా కొంత సామరస్య ధోరణి ప్రస్తుతం నెలకొని ఉంది. అయితే ఈ పరిస్థితి మరింత సద్దుమణిగేలా కూడా ముందుకు ఉండే విధంగా కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మొత్తం మీద మాత్రం ఒక 6 నెలల పాటు మరింత రాష్ట్రపతి పాలన పొడిగించే విధంగా కూడా ఇక్కడ కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఇక్కడ తీసుకుంది. అయితే రాజ్యసభ మరొకసారి కూడా వాయిదా పడింది. 28వ తేదీ వరకు కూడా రాజ్యసభ వాయిదా వేస్తున్నట్లు కూడా ఇక్కడ వాయిదా పడింది. అయితే ముఖ్యంగా రాష్ట్రపతి పాలన తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా అటు లోక్సభ కానీ ఇటు రాజ్యసభ కానీ 2 సభల్లో కూడా అటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నిరసనలతో మాత్రము సభ గందరగోళంగా ఉన్నటువంటిది. ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి రాజ్యసభ వాయిదా పడింది. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.